8వ తరం 12వ మఠాధిపతుల వారి పటాభిషేక మహోత్సవ ఆహ్వానం. తేదీ 24/2/2026 నుండి 26/2/2026 వరకు త్రయాహ్నిక దీక్షతో జరుగును. ఈరోజు మరి ముఖ్యంగా నిన్న ఈరోజు శాసన మండలిలో లడ్డూ గురించి జరిగే స్వల్పకాలిక చర్చ షార్ట్ డిస్కషన్లో భాగంగా ఏ విధంగా ప్రభుత్వం తన వైఖరి చెప్పకుండా ఏ విధంగా తప్పుదారి పట్టిస్తుందో మనంతా చూస్తున్నాం. ఇదే అధికార పక్షం తెలుగుదేశం ప్రభుత్వం, జనసేన, బీజేపీ మరియు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 4 పార్టీలు కలిసి కూర్చొని ఒక బీఎస్సీ కమిటీ పెట్టుకొని బీఎస్సీ మీటింగ్లో 3 సబ్జెక్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, 1 శాంతి భద్రతలు, 2 లడ్డూ విషయం, 3వది అగ్రికల్చర్ మీద మేము ప్రపోజ్ చేస్తే వాళ్ళు ప్రపోజ్ చేసిన 3 సబ్జెక్టులు ఇరిగేషన్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, ఎడ్యుకేషన్ కావచ్చు చేసి ఒక షార్ట్ డిస్కషన్ పెడదామని చెప్పి ఒప్పుకున్న తర్వాత తీరా లడ్డూ చర్చకొచ్చే తర్వాత ఎక్కడ ప్రభుత్వం తన చెప్పిన దాంట్లో నిజం లేదని ప్రజలకు తెలుస్తుందో అని చెప్పి కేవలం భయపడి ఈరోజు షార్ట్ డిస్కషన్ వద్దు, మేము షార్ట్ డిస్కషన్కి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో మేము రాము, మేము ఒక్క స్టేట్మెంట్ ఇస్తామని చెప్పి ఒక మార్పు తీసుకొచ్చి భయపడిపడుతూ పారిపోతుంది. ఈ సందర్భంగా ఈ రాష్ట్ర ప్రజల్ని, దేశ ప్రజల్ని, శతకోటి స్వామివారి భక్తుల్ని 3 ప్రశ్నలు అడదలుచుకున్నా. స్వామివారి ప్రతిష్టతను, స్వామివారి కీర్తిని మొదటిసారి రాజకీయం చేసిన వ్యక్తి ఈ ప్రపంచంలో ఎవరు ఉన్నారంటే బ్రిటిష్కి కాలంలో కావచ్చు, స్వతంత్రం ముందు కావచ్చు, స్వతంత్రం తర్వాత కావచ్చు, ఆ స్వామివారిని అవమానించిన ఏకైక రాజకీయ నాయకుడు ఒక్క చంద్రబాబు నాయుడే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక మతాన్నితో అటాచ్ చేసి ఒక మత పార్టీగా ఉంచాలి, జగన్మోహన్ రెడ్డి గారిని హిందువులుగా దూరంగా చేయాలి, రాజకీయంగా జగన్మోహన్ రెడ్డి గారిని అణగదొక్కాలి అనే ఒకే ఒక దుర్బుద్దేశంతో ఈరోజు స్వామివారిని లాక్కొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే ఒక చంద్రబాబు నాయుడు మాత్రమే. మరి అటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకొచ్చిన తర్వాత ఏం చెప్పారు? మాటలు రాని, నోటికి కూడా మాటలు రాని, పంది కొవ్వు ఉంది, గొడ్డు కొవ్వు ఉంది, చేప మాంసం ఉంది, రకరకాల ఆయిల్స్ ఉన్నాయి అని చెప్పి ఈ కల్తీ లడ్డులో కల్తీ జరిగిందని చెప్పాడు. దానికి బేస్ ఏంట్రా అని చెప్తే నేను ఎన్ఐడి రిపోర్ట్ తెచ్చాను, ఆ రిపోర్ట్లో ఉందని చెప్పి ఇంకొక అబద్ధం చెప్పాడు. తీరా రిపోర్ట్ వచ్చిన తర్వాత ఇందులో ఏ యానిమల్ ఫ్యాట్ లేదు స్వామి, ఓన్లీ పామ్ ఆయిల్ ఉందామో అని చెప్పి సందేహం కలిపితే మళ్ళీ కొత్త కెమికల్ అని చెప్పి మళ్ళీ కొత్త డ్రామా ఆడాడు. డ్రామా ఆడిన తర్వాత చూడండి విధి, స్వామివారి మహత్యం చూడండి. స్వామివారి మహత్యం ఏంటంటే ఎవరైతే నా మీద నిందేశారో, ఎవరైతే స్వామివారి మీద నిందేశారో ఆ స్వామివారి మహత్యం ఏంటంటే అసలు కల్తీ నెయ్యి ఎక్కడి నుంచి వచ్చిందిరా స్వామి అని చెప్పి స్వామివారే మాకు అపారమైన జ్ఞానాన్ని అనుభవించారు. హెరిటేజ్ కంపెనీ అంటే ఒక కంపెనీ ఉంది, ఆ కంపెనీకి ఇందాపూర్ అనే బ్రాంచ్ ఉంది, ఆ ఇందాపూర్లో మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంది. ఆ ఇందాపూర్లో కాదురా స్వామి, ఇందాపూర్ లాంటివి ఇంకా 22 ఉన్నాయి. అది బోలేబాబా కావచ్చు, సంఘం కావచ్చు, వైష్ణవి కావచ్చు, ఆలీబాబా కావచ్చు, ఇటువంటి డైరీలన్నిటికీ కూడా నెయ్యి సప్లై చేసింది ఒక్క హెరిటేజే. ఆ హెరిటేజ్ నుంచే నెయ్యి వెళ్ళింది. ఆ హెరిటేజ్కి ఓనర్ చంద్రబాబు నాయుడు. ఆ చంద్రబాబు నాయుడు గారే తిరుమల తిరుపతి దేవస్థానానికి పంపించిన కల్తీ నెయ్యికి ఆరాధ్యుడు చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇన్ని రికార్డ్స్ పోయేసి రావయ్య స్వామి, మాకు శాసనసభలో బలం లేదు, మండలంలో ఉంది బలం,
రావయ్య స్వామి చర్చికి రా, ఇదిగో ఆధారాలు, ఎక్కడెక్కడ నువ్వు తప్పు చేశావో, ఎక్కడెక్కడ నువ్వు నెయ్యి పంపించావో, ఏ రేట్లు పంపించావో తగిన ఆధారాలు ఉన్నాయి, రమ్మని చెప్తే వీళ్ళు చెప్పే కబుర్లు ఏంటంటే మా హెరిటేజ్ నీతివంతది, అసలు ఏ పాపం చేయదు అని దొంగ అబద్ధాలు బయట చెప్పడం తప్ప చర్చికి మాత్రం ఎందుకు రారు అని అడుగుతున్నాను. ఈ మొత్తం కల్తీ నెయ్యి దానికి పాపాత్ముడు ఎవరన్నా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే. శ్రీవారిని, ఏడుకొండల వారిని, సదా దేవుణ్ణి, ఆ దేవాది దేవుణ్ణి రాజకీయాల్లోకి తీసుకొచ్చిన ఏకైక రాజకీయ నాయకుడు ఎవరున్నారంటే అది చంద్రబాబు నాయుడు గారే.